అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. ఈ మూవీ తర్వాత మీరు ఆల్రెడీ ఇప్పుడు పుష్ప 2లో యాక్ట్ చేస్తున్నారు. ఏంటి పుష్ప 2లో దాని గురించి ఏమన్నా చెప్తారు ఒకసారి? పుష్ప 2లో ఒక మేజర్ క్యారెక్టర్ అని నేను చెప్పొచ్చు. ఇప్పుడు షూటింగ్ జరుగుతున్నాయి, సైమల్టేనియస్ గా చాలా పోర్షన్స్ జరుగుతున్నాయి, ఇంటర్వెల్ బ్లాక్స్ జరుగుతున్నాయి, క్లైమాక్స్ షూట్ జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ రిలీజ్ డేట్ వచ్చేసింది కదా, ఇంకొక 2 months అంతే ఉంది. సో ఆ షూట్స్ ఇప్పుడు జరుగుతుంది. మేబీ ఇంకొక 1 month లో తెలుస్తుందేమో మన క్యారెక్టర్స్ ఏంటి అనేది. బట్ వన్ ఆఫ్ ద మేజర్ క్యారెక్టర్స్ అండ్ నాకు చాలా నచ్చిన ఒక విషయం ఏమంటే సుకుమార్ సార్ బలం, ఒక స్ట్రెంగ్త్ అని ఏం చెప్పొచ్చు అంటే క్యారెక్టరైజేషన్. ఇది సినిమాలో వచ్చే క్యారెక్టర్స్ది క్యారెక్టరైజేషన్. సో ఒక మంచి లుక్ ఇచ్చారు, ఒక మంచి క్యారెక్టరైజేషన్, ఒక మేనరిజం ఇచ్చారు. అది సినిమాలో చూస్తే అందరూ ఎంజాయ్ చేస్తారు అనే ఒక కాన్ఫిడెన్స్ నాకు. ఐ థింక్ మీరు చేసే సినిమాలు జనరల్లీ తెలుగు ఆడియన్స్ ఏదైనా మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు పోతారు, హైతో మొత్తం హై ఉంటుంది కదా. ఐ థింక్ మీరు యాక్ట్ చేసే ఫిల్మ్స్ అన్నీ అలా ఉన్నాయి. కేజీఎఫ్ అలానే ఉంది, దేవరా అలానే ఉంది, పుష్ప అలానే ఉంది. మొత్తం హైతో ఆడియన్స్ అంతా పోయే సినిమాలన్నీ మీరు ఆల్ థ్యాంక్స్ టు ద గాడ్. దేవుడు దయం వల్ల మనకి ఇవన్నీ ప్రాజెక్ట్స్ దొరుకుతున్నాయి. సో ఐమ్ హ్యాపీ అబౌట్ ఇట్. మంచిగానే జరుగుతుంది. అల్లు అర్జున్ గారితో ఇప్పుడు పుష్ప 2లో వర్క్ చేసేటప్పుడు ఎలా అనిపిస్తుంది ఆయనతోటి? కానీ ఇక్కడ వాళ్ళైతే నాకు వాళ్ళని చూసి ఒక వేరే రకంగా ఒక రెస్పెక్ట్ వచ్చేసింది అల్లు అర్జున్ సార్ మీద. కొన్ని షార్ట్స్ చూసిన నేను, ఫైట్ సీక్వెన్స్ది కొన్ని షార్ట్స్ చూసిన, అప్పుడు చూస్తుంటే ఎంత సూపర్గా కనపడుతుందంటే అది థియేటర్లో చూసినప్పుడు వేరే లెవెల్ అది. అండ్ షూట్ జరుగుతున్నప్పుడు కూడా కొన్ని షార్ట్స్ చూసిన ఆల్మోస్ట్ 30-40 టేక్స్ జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క షాట్లో అదే ఎనర్జీ, అదే ఒక ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేస్తున్నారు. ఇట్ ఈస్ టోటలీ క్రేజీ. మీరు ఆల్రెడీ జాత్ర లుక్ చూసారు సార్ అది. సో అక్కడ కూడా ఫైట్ ఎలా ఉంది అనేది జస్ట్ ఒక చిన్న గ్లిమ్స్ ఇచ్చారు అంతే. ఆ ఫైట్ మీరు కంప్లీట్ చూస్తే ఆ చీరతో ఫైట్ చేయడము చాలా డిఫరెంట్ స్టైలే డిఫరెంట్ ఉంది. వెరీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. అది సినిమా థియేటర్లోనే చూడాలి అనే ఒక ఫీల్ లోనే చేస్తున్నారు. మనం ఓటీటీ అదని చూస్తే ఆ ఫీల్ రాదేమో, అంత గ్రాండ్ గా చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారితో అండ్ అల్లు అర్జున్ గారితో వర్క్ చేస్తారు, ప్యారలల్ గా వర్క్ చేస్తూ వచ్చారు కాబట్టి యాక్చువల్లీ వాళ్ళు బయట కూడా బావా బావా అని పిలుచుకుంటారు. దే బోత్ ఎలా ఇద్దరు ఏమన్నా చూసారా? అంటే ఇద్దరిని సెట్స్ లో చూసినప్పుడు మీకు ఏమనిపించేది జనరల్ గా? యాక్చువల్లీ చాలా ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్స్ ఇద్దరు కూడా, ఒక రకంగా ఎనర్జెటిక్ గా ఉంటారు. మన ఎన్టీఆర్ సార్ ఏదైనా ఇది ఉంటే టక్ టక్ అని చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మన అల్లు అర్జున్ సార్ చూస్తే వాళ్ళు చేసే ముందు చాలా ఆలోచించుకొని ఒక 10 minutes వాళ్ళు ఫస్ట్ సింగిల్గా ఆలోచిస్తారు. ఇది ఇలా ఉంటుంది, ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక కంప్లీట్ క్యాల్కులేషన్స్ తర్వాత ఆ షాట్కి వచ్చి ఆ షాట్ ఇస్తారు. అండ్ దట్ విల్ కమ్ అవుట్ రియలీ గ్రేట్. సో ఇద్దరిది ఒక డిఫరెంట్ వర్కింగ్ స్టైల్స్ ఉన్నాయి. అండ్ బోత్ ఆర్ రియలీ గ్రేట్, అందరికి తెలుసు అది. అండ్ ఇంకా ఏమేమి సినిమాలు చేస్తున్నారు నెక్స్ట్? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కొంచెం మాటలు జరుగుతున్నాయి వేరే ప్రాజెక్ట్స్ కి, మైత్రి బ్యానర్ లోనే. సో హోప్ఫుల్లీ కొంచెం వర్కౌట్ అయ్యిందంటే దెన్ తొందరగానే మీకు. సో దయాగా స్టార్ట్ అయ్యి అంటే నెక్స్ట్ లెవెల్ కి అసలు అన్ని కంటిన్యూస్ గా పెద్ద పెద్ద ఫిలిమ్స్ లో చేయడం అండ్ ఫ్యామిలీ వెరీ హ్యాపీ అనుకుంటా. నాకు తెలిసి మీ మామ్ ఫస్ట్ లో ఐ థింక్ మీరు హీరోగా స్టార్ట్ అయినప్పుడు ఆవిడ ఒపీనియన్ కి ఇప్పుడు ఏం చెప్తున్నారు? అప్పటి నుంచి నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి అమ్మ చాలా సపోర్టివ్ గానే ఉన్నారు. వాళ్ళకి సినిమా గురించి అదన్నీ ఏం తెలియదు కానీ ఓకే మనవాడు ఏమో చేస్తున్నాడు, మంచిగానే చేస్తున్నాడు అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ప్రతి ఒక్క సినిమా చూసిన తర్వాత ఎవరైనా వచ్చి ఏమైనా చెప్తే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది. ఓకే బాగానే చేస్తున్నాడు వీడు, ఒక మంచి లెవెల్లో ఎదుగుతున్నాడు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. వెరీ హ్యాపీ. అసలు నేను అంటే జనరల్గా మీరు రెస్పాండ్ అయ్యి ఇట్లా నేను పిలవగానే రావడం అండ్ మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. హౌ యూ అంటే ఎలా నేర్చుకున్నారు ఇంత తొందరగా తెలుగు? నాకు తెలిసినట్టు అందరూ నేను స్టార్ట్ చేసినప్పుడు అందరూ నాతో వచ్చి హిందీ లేదంటే ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు. సో నేను అప్పుడు వాళ్ళకి చెప్పేవాడిని, వద్దు నాతో తెలుగులోనే మాట్లాడండి, నేను నేర్చుకోవాలి, లాంగ్వేజ్ నేర్చుకుంటే నాకు కూడా హెల్ప్ అవుతుంది అని ఒకే రీజన్ కోసం నేను తెలుగు నేర్చుకున్నాను. అండ్ ఇప్పుడు అందరూ అది చెప్తుంటే నాకు కూడా ఒక హ్యాపీనెస్ ఫీల్ అవుతుంది. ఓకే బాగానే మాట్లాడుతున్నాను, అందరికీ నచ్చింది నా తెలుగు అనే ఒక విషయం నాకు